ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. ఫస్ట్ చైల్డ్ ఏజ్ 3 ఇయర్స్. పాప హెల్తీగా ఉంది. సో వీళ్ళు జస్ట్ మేలో వచ్చారు. ప్రెగ్నెన్సీ కావాలని టెస్ట్‌లన్నీ చేసి అంతా బావుంది. ఆ నెల న్యాచురల్‌గా ట్రై చేయమని చెప్పి వదిలేసాము. ఫోలిక్ యాసిడ్ మాత్రం ఇచ్చి. సో షీ హాస్ కమ్ బ్యాక్ దిస్ మంత్ విత్ పాజిటివ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈరోజు స్కాన్ చేస్తే దెర్ ఇస్ అ సింగిల్ ఒక ఫీటస్ ఉంది లోపల. 7 వీక్స్ 3 డేస్. ఫీటల్ హార్ట్ ఇస్ ఫైన్. ఇది గర్భసంచి, పిండము, ఫీటల్ హార్ట్ బాగుంది. పిండము. సో ట్రీట్మెంట్ రాసి పంపిస్తున్నాము. ఈ అమ్మాయికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ టైమ్డ్ ఇంటర్కోర్స్. అంటే మనం గనక గమనిస్తే రెగ్యులర్ పీరియడ్స్ 28 రోజుల పీరియడ్ వచ్చే మహిళకి అప్రాక్సిమేట్గా 14th డే అండం విడుదలవుతుంది. సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి 3 days బిఫోర్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ఓవ్యులేషన్, అండం విడుదల 14వ తేదీ ఉంటే 11, 12, 13 మోస్ట్ ఫర్టైల్ డేస్. ఎగ్ రిలీజ్ అయిన రోజు కూడా ఫర్టైలే. ఆ తర్వాత కొద్దిగా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ 2 days కూడా ఫర్టైల్ డేస్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 6 daysలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయగలిగితే మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ ఫర్టైల్ పీరియడ్. దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ టైమ్డ్ ఇంటర్కోర్స్. అన్నీ బాగుంటే ఖచ్చితంగా ఒక 2-3 months మీరు టైమ్డ్ ఇంటర్కోర్స్తో ట్రై చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు.